అలంకరించినటువంటి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, మన మహర్షి పాఠశాల యాజమాన్యం టి వెంకట రమణారెడ్డి సార్ గారికి, మాకెంతో ఇష్టమైనటువంటి ప్రీతి పాత్రులు, మా ప్రియతమ గురువులు, చాలా సంవత్సరాల పాటు తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసి అటు తర్వాత మండల విద్యాశాఖాధికారిగా పదవి బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత విరమణ తర్వాత మన పాఠశాలకు రావడం అనేది జరిగింది. అయితే వీరికందరికీ కూడా మాతృభాష దినోత్సవం యొక్క శుభాకాంక్షలు, నా యొక్క నమస్సుమాంజనలు. అదేవిధంగా నాతోటి ఉపాధ్యాయులకు, పిల్లల యొక్క తల్లిదండ్రులకు అందరికీ కూడా నమస్సుమాంజనలు. ఇక్కడ మా గురువు గారి గురించి కొంచెం ఎక్కువగా చెప్పుకోవాలి. ఎందుకంటే గంటలో చెప్తే అయిపోదు, రోజులే పడుతుంది. కాబట్టి మాతృభాష దినోత్సవం గురించి ఈరోజు మనం ప్రస్తావిస్తున్నాము. దాని గురించి ఎక్కువగా గురువు గారి ప్రస్తావించాలి. ఇంకా మన తెలుగు సార్ చాలా చక్కగా చాలా మంచి ఉపన్యాసం ఇచ్చారు. మా తెలుగు సారు మేము 9th క్లాస్ చదువుతున్నప్పుడు 1991 మన ప్రభుత్వ హై స్కూల్లో మేము చదువుతున్నాము. అప్పుడు వచ్చేసి త్రైమాసిక పరీక్షలప్పుడు మా పాఠశాలలో బదిలీ మీద రావడం అనేది జరిగింది. అప్పటి వరకు మాకు తెలుగులో ఛందస్సు అంటే ఏమీ తెలియదు, వ్యాకరణం గురించి అసలు ఏమీ తెలియదు. సార్ వచ్చిన తర్వాత మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. మేము అడుగుతూ ఉంటాం పిల్లల్ని, మీకు జీవితంలో ఎవరైనా ఒక నచ్చిన టీచర్ ఉన్నారా అంటే వాళ్ళు కొంతమంది పేర్లు చెప్తూ ఉంటారు. అదేవిధంగా మాకు నచ్చిన టీచర్ ఎవరంటే మొట్టమొదటిసారిగా చెప్పేది మా జయచంద్రారెడ్డి సార్ గారి పేరే. మాకు నచ్చినటువంటి, మేము మెచ్చినటువంటి ఒక గొప్ప టీచర్ ఎవరైనా ఉన్నారంటే అలాంటి ఉపాధ్యాయులు మా తెలుగు సార్ మాత్రమే ఫస్ట్. తర్వాతే అందరికీ స్థానం ఉంటుంది. సారు నిరంతరం పిల్లల యొక్క కృషికి ఎంతో దోహదపడతారు. ఆర్నిశలు కృషి చేసి పిల్లల యొక్క అభివృద్ధికి తన యొక్క జీవితానంతా ఒక దారపోసి పిల్లల్ని మంచి అభివృద్ధిలోకి తీసుకురావాలి అనేటువంటి ఒక మంచి దృఢ సంకల్పంతో పిల్లల్ని తయారు చేసేటువంటి ఒక మంచి మహోన్నతమైన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తెలుగులో వచ్చేసి ఛందస్సులు చాలా చక్కగా వివరిస్తారు. తెలుగు పద్యాలు అయితేనేమి, గద్యాలు అయితేనేమి, నెక్స్ట్ వచ్చేసి సమాసాలు, సందులు, నెక్స్ట్ ప్రకృతులు, వికృతులు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రత్యయాలు, నెక్స్ట్ చాలా వరకు మేము ఎన్నో నేర్చుకోవడం అనేది సార్ దగ్గర చాలా జరిగాయి. ఈరోజు అంతకన్నా బాగా మన తెలుగు టీచర్లు ఇద్దరు కూడా ఇక్కడ బోధిస్తున్నారంటే ఆ గొప్ప విజయం ఎవరిదంటే మా తెలుగు సార్ గారిది అని గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వారికి సారు శిష్యులు అవడం ఒక చాలా అదృష్టంగా భావిస్తాం మేము. ఎందుకంటే పద్యాలు అంటే తెలియదు, ఆ పద్యాలు ఎన్ని రకాలో తెలియదు, ఛందస్సు అంటే తెలియదు. ఆ పద్యాల రకాలు వచ్చే జాతులు, ఉపజాతులు, వృత్తాలు ఇలా ఉండేవి. దాంతోపాటు ఉత్పలమాల, చంపకమాల, చార్దోలు, మధ్యేపం, వాటి గణాలు అయితేనేమి, నెక్స్ట్ ఆటవెల్ది, తేటగిది, సీసము, కందము ఇలాంటి పద్యాలు. అదేవిధంగా సమాసాలకు వెళ్ళినట్టయితే నంతత్వ సమాసం, అవ్యభావ సమాసం, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం, ఎన్నో సమాసాలు కానీ ఉదాహరణతో చక్కగా వివరించి మా యొక్క జీవితాలకి చాలా తోడ్పడ్డారు. అదేవిధంగా ఎన్నో మంచి విషయాలు సార్ దగ్గర నుంచి కూడా మేము నేర్చుకోవడం అనేది జరిగింది. అయితే మాతృభాషా దినోత్సవాన్ని ఇది ఒక ప్రాంతానికి చెందినటువంటి భాష. ఎందుకంటే ఈరోజు తమిళులు
ఒక తమిళనాడు తీసుకుంటే వాళ్ళ మాతృభాష తమిళ్. అదేవిధంగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారంటే వాళ్ళ భాష వచ్చేసి తెలుగు. అదేవిధంగా వాళ్ళ భాషకి వాళ్ళు చాలా ప్రాధాన్యం ఇస్తుంటారు. అంటే మనం పుట్టినప్పటి నుండి ఇప్పుడే తెలుగు సార్ చెప్పారు, పుట్టినప్పుడు తల్లి ఉక్కుపాలతో నేర్పించేటువంటి భాషే మన మాతృభాష. అలాంటి భాషని మాకు చక్కగా వివరించి మాకు మంచి పాఠ్యాన్ని బోధించి మమ్మల్ని తెలుగు బాగా నేర్చుకోవడానికి తయారు చేయనటువంటి మా గురువు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, చిన్న అవకాశాలు ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమించుకుంటాం. ధన్యవాదాలు.